హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోహౌ తెలుగు. మీకు ఈ వీడియోలో వాట్సాప్కి సంబంధించి ఒక 2 ట్రిక్స్ అయితే చెప్తాను ఉపయోగపడేవి. ఏంటి అంటే మీరు వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎవరైనా మెసేజెస్ పంపినప్పుడు ఓపెన్ చేయకపోతే ఇక్కడ మనకి చార్ట్స్ 76 చార్ట్స్ నేను అయితే ఓపెన్ చేయలేదన్నమాట. సో ఇలా మీరు ఏ కారణం చేత అయినా ఓపెన్ చేయకుండా ఉన్నప్పుడు సో మీరు ప్రతిసారి వాట్సాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఇలా చూపించినప్పుడల్లా మీకు కొద్దిగా ఎంబ్రైజింగ్ అయితే ఉంటుంది. మొత్తం అన్ని కూడా ఓపెన్ చేసే వరకు మనం వదలం కదా. సో వాట్సాప్ ప్రతి చార్ట్ ని కూడా ఇలా ఓపెన్ చేసి ఏమి లేకపోయినా కూడా ఇలా మనము చార్ట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలా మనము చార్ట్ అనేది సో ప్రతి ఒక్క చార్ట్ కూడా ఇలా ఓపెన్ చేసి చూస్తాము. సో ఓపెన్ చేయలేనివి ఇక్కడ ఉన్నాయి కదా. సో మరి వీటిని ప్రతిదీ ఇలా కిందకి స్క్రోల్ చేసి ఓపెన్ చేయాలి అని అంటే మాత్రం మనకి ఇబ్బంది. కాబట్టి ఇలా అన్రీడ్ చార్ట్స్ అనమాట. సో అన్రీడ్ అంటే మీకు వాట్సాప్ మెసేజ్ పంపినా కూడా మీరు ఓపెన్ చేయలేనటువంటివి అన్రీడ్ అని ఉంటాయి కదా. సో ఇక్కడ ఈ సెర్చ్ సింబల్ ఉంది కదా, ఈ సెర్చ్ సింబల్ పై క్లిక్ చేస్తే ఫొటోస్, వీడియోస్, సో ఫొటోస్ పై క్లిక్ చేస్తే ఓన్లీ ఫొటోస్ కి సంబంధించి అన్ని కనబడతాయి. అలాగే వీడియోస్ అయితే అన్ని వీడియోస్ కనబడతాయి. సో అన్రీడ్ మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో అన్రీడ్ పై క్లిక్ చేయండి. ఏవైతే మనం చార్ట్స్ ఓపెన్ చేయలేదో మనకి మెసేజ్ పంపినా కూడా మనం అవి ఓపెన్ చేయలేనివన్నీ కూడా మనకి ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఒక దానిపై క్లిక్ చేస్తే సో 76 చార్ట్స్ ఉన్నాయి కాస్త అన్రీడ్ 75 లోకి వెళ్ళింది. ఇలా ప్రతిదీ కూడా మీరు ఓపెన్ చేయడం ఇబ్బంది. కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే ఓపెన్ చేయలేనటువంటి సో చార్ట్ అయితే ఉంది కదా, దీని మీద లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఈ రైట్ సైడ్ 3 డాట్స్ ఉంది కదా, క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ఆల్ అని ఆప్షన్ ఉంది కదా. సో సెలెక్ట్ ఆల్ పై క్లిక్ చేసి సో ఇలా మీరు సెలెక్ట్ ఆల్ ద్వారా మొత్తం అన్ని కూడా సెలెక్ట్ చేయబడతాయి. ఇలా సెలెక్ట్ చేయబడిన తర్వాత మళ్ళీ ఈ 3 డాట్స్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ 3 డాట్స్ పై మార్క్ యాజ్ రీడ్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ చార్ట్స్ 74 ఉంది కదా, టోటల్ గా మనకి 0 అయిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము టోటల్ చార్ట్స్ ని ఏకకాలంలో రీడ్ చేయడం అనేది. సో నేను ఈ మార్క్ యాజ్ రీడ్ పై క్లిక్ చేస్తున్నాను చూడండి. టోటల్ గా మొత్తం అన్ని కూడా మనకి సో రీడ్ అయితే అయిపోయినాయి. సో పెండింగ్ చార్ట్స్ అనేవి మనకి ఇక్కడ చూపించడం లేదు చూడండి. 76, 75 ఉండేది కాస్త మనకి 0 అనమాట, ఏమీ లేనట్టు. సో ఈ విధంగా అయితే మనము ఈ ట్రిక్ ద్వారా మీరు చదవలేనటువంటి చార్ట్ కి సంబంధించి సో ఒకవేళ ఎక్కువగా పోగైపోయి ఉంటే ఒకేసారి మనము రీడ్ చేసే పద్ధతి అయితే. ఇంకొకటి ఏమిటంటే వాట్సాప్ లో మనము ఎవరికైనా మెసేజ్ పంపినప్పుడు లేదా మనకి మెసేజెస్ వచ్చినప్పుడు సో అవి ఫోటో అయినా కానీ వీడియోస్ అయినా కానీ సో ఈ వాట్సాప్ నిండిపోతా ఉంటుంది. అది అక్కడ మనం చూసుకోవచ్చు అని అంటే సో ఈ సెట్టింగ్స్ పై క్లిక్ చేసిన తర్వాత మనకి స్టోరేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేస్తే మేనేజ్ స్టోరేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ వాట్సాప్ ద్వారా మనం ఎంతవరకు స్టోరేజ్ యూజ్ చేసాము, అలాగే మిగతావి ఎంతవరకు స్టోరేజ్ యూజ్ చేసాము అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో అలానే మనకి ఇక్కడ మీ కాంటాక్ట్స్ సంబంధించి ఒక్కొక్క కాంటాక్ట్ సంబంధించి ఎంతెంత స్టోరేజ్ యూజ్ చేశారు అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట కిందకి స్క్రోల్ చేయడం ద్వారా. సో ఇలా మీకు అన్నెసెసరీ స్టోరేజ్ అంతా కూడా ఉండిపోతుంది. కాబట్టి వాట్సాప్ లో అలా నిండిపోకుండా ఉండాలి అని అంటే గనక డిజపరింగ్ మెసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిని మొత్తం అందరికి అన్ని చార్ట్స్ కి కూడా అప్లికబుల్ పెట్టుకోవచ్చు. ఎలాగా అంటే సేమ్ ఈ 3 డాట్స్ పై క్లిక్ చేస్తారు. సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళిన తర్వాత ప్రైవసీ ఆప్షన్ లో డిజపరింగ్ మెసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో క్లిక్ చేస్తే నెక్స్ట్ డిజపరింగ్ మెసేజెస్ ఇక్కడ ఆఫ్ అని ఉంది కదా. సో క్లిక్ చేసిన తర్వాత 24 అవర్స్ అని పెట్టుకోండి. సో 24 అవర్స్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ మనకి ఈ క్రింద బై సెలెక్టింగ్ దమ్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయగానే పర్టికులర్ గా మీరు ఏ చార్ట్ కావాలో దానికి 24 అవర్స్ సో డిజపరింగ్ మెసేజ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. అంటే ఆ పర్టికులర్ చార్ట్ లో 24 అవర్స్ తర్వాత మీరు పంపినా లేదా మీకు వచ్చినటువంటి మెసేజెస్ ఆటో డిలీట్ అయితే అయిపోతాయి అనమాట. ఆ విధంగా మనము వాట్సాప్ స్టోరేజ్ అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బై సెలెక్టింగ్ దమ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను కదా. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటాను. ఇవన్నిటికీ కూడా మీరు 24 అవర్స్ డిజపరింగ్ మెసేజ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ టిక్ మార్క్ క్లిక్ చేయడం ద్వారా అందరికీ కూడా డిజపరింగ్ మెసేజ్ అనేది అప్లికబుల్ అయితే అయిపోతుంది సక్సెస్ఫుల్ గా. సో ఈ విధంగా అయితే మనము ఈ వాట్సాప్ స్టోరేజ్ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.